స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చింద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి 1000+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ సిరీస్ నేర్చుకుంటున్నాం కదా. అందులో మెన్సురేషన్ 3D అనే చాప్టర్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో మనం వీటన్నిటికీ సంబంధించి ఫార్ములాస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ మర్చిపోని విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్ చూసేటప్పుడు మాత్రం హడావిడిగా చూడకండి. రిలాక్స్గా మంచి ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ పక్కన పెన్ను పేపర్ పెట్టుకొని మరి నాతో ప్యారలల్గా మీరు ఈ క్లాస్ వినడానికి ప్రయత్నించండి. మనం క్లాస్ పూర్తయిపోయిన తర్వాత ఈ క్లాస్లో ఉన్న మొత్తం పీడిఎఫ్ అంతా కూడా మనం టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన సిలబస్, ఇది మీకు పీడిఎఫ్లో ఎలాగో వస్తుంది. ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ సీరియల్ నెంబర్ 10 మెన్సురేషన్ 3D. ఇందులో మనం క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, పిరమిడ్ మరియు స్పియర్కి సంబంధించిన ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది చూద్దాం. మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. సో ముందుగా మనకి ఈ మెన్సురేషన్ 3D నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉన్న రకరకాల పదాల గురించి తెలియాలి. సో ఆ పదాల గురించి తెలుసుకున్న తర్వాత మనం అవేంటి అనేది వాటి ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇక్కడ ఏమేం పదాలు ఉంటాయి? వాల్యూమ్, ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా, లెంగ్త్, బ్రెడ్త్, హైట్, రేడియస్, స్లాంట్ హైట్, పెరిమీటర్, ఇంటర్నల్ రేడియస్, ఎక్స్టర్నల్ రేడియస్, ఇంకా డయాగ్నల్. ఇవి కాక ఇంకా కొన్ని ఉండొచ్చు, కానీ మెయిన్గా మాత్రం మనకి ఈ పదాలు ఎక్కువగా మెన్సురేషన్ బిట్స్లో మనకి కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ క్యూబ్ గురించి నేర్చుకుందాం. సో క్యూబ్ అంటే ఏంటి? అన్ని వైపులా స్క్వేర్స్ ఉంటాయి. అలా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 6 స్క్వేర్స్ ఉంటాయి. అంటే ఫేసెస్ అంటాం అన్నమాట. మనం 6 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ముందుగా స్క్వేర్ ఏరియా తెలిసి ఉండాలి. స్క్వేర్ ఏరియా ఏంటి? మనకి సైడ్ ఏ అయినప్పుడు స్క్వేర్ ఏరియా మనకి ఏ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ గురించి వచ్చినట్లయితే వాల్యూమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అడుగున స్క్వేర్ ఉంది, దానిపైన ఒక్కొక్క స్క్వేర్ ఇలా పేర్చుకుంటూ వెళ్ళామనుకోండి. సో మనకి ఈ విధంగా ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? బేస్ ఏరియా, కింద బేస్ ఏదుందో దాని ఏరియా ఇంటూ ఇలా పేర్చుకుంటూ ఎంత దూరం వెళ్ళాము? ఒక సర్టెన్ హైట్. క్యూబ్లో ఆ హైట్ ఏంటి? నథింగ్ బట్ సైడ్. కాబట్టి బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది వాల్యూమ్కి ఫార్ములా. ఇది మీకు ఎటువంటి మ్యాథ్స్లో ఉన్న మెన్సురేషన్ 3D ఫిగర్కి అయినా సరే కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది. బేస్ ఏరియా ఏంటి? మనకి బేస్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి బేస్ ఏరియా ఏ స్క్వేర్ ఇంటూ హైట్ ఏంటి? హైట్ మనకి క్యూబ్లో హైట్ కూడా సైడ్తో సమానంగా ఉంటుంది కాబట్టి ఇంటూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఇలా మనకి వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ అని అయితే వస్తుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా నేర్చుకుందాం. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా 2 రకాలు, లాటరల్ సర్ఫేస్ ఏరియా మరియు టోటల్ సర్ఫేస్ ఏరియా. ముందు లాటరల్ సర్ఫేస్ ఏరియా గురించి వచ్చేసరికి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదో ఒక గదిలో అయితే ఉండుంటారు కదా, ఆ గదిలో మీ చుట్టూ ఉన్న 4 గోడల యొక్క ఏరియానే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా. దానికి మీ కింద ఉన్న ఫ్లోర్ ఏరియా మరియు మీ తలపైన ఉన్న రూఫ్ ఏరియా, ఈ రెండు కానీ కలిపితే అప్పుడు అది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇది దీని వెనుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఏంటి? క్యూబ్ అంటే 4 గోడలు స్క్వేర్ షేప్లోనే ఉంటాయి. మొత్తం ఎన్ని గోడలు ఉంటాయి? 4 ఇంటూ అన్నీ స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి వాటి ఏరియా 4 ఇంటూ ఏరియా ఆఫ్ ఈచ్ ఫేస్. అంతేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 4 ఇంటూ ఒక్కొక్క ఫేస్ యొక్క ఏరియా ఎంత? స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్. కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాను? ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి కింద ఉన్న ఫ్లోర్ ఏరియా బేస్ ఏరియా, ఓకేనా, పైన ఉన్న రూఫ్ అంటే టాప్ ఫేస్ ఏరియా కలిపితే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా మనకి 4a స్క్వేర్ అని తెలుసు. ప్లస్ బేస్ అంటే బేస్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది కాబట్టి దీని ఏరియా మనకి ఏ స్క్వేర్. ఇంకా రూఫ్ టాప్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది కాబట్టి దాని ఏరియా కూడా ఏ స్క్వేర్. సో టోటల్గా మొత్తం కలిపామంటే 6a స్క్వేర్. సో 6a స్క్వేర్ అనేది మనకి క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ డయాగ్నల్ చూద్దాం. ఇప్పుడు డయాగ్నల్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి.
డయాగ్నల్ అంటే ఏంటి? ఇప్పుడు మన స్క్వేర్లో ఉన్న డయాగ్నల్ గురించి మనకు తెలుసు. ఇలా స్క్వేర్లో సింగిల్ ఫేసే కాబట్టి ఇది 2D ఫిగర్ కాబట్టి ఇలాగా డయాగ్నల్ ఉంటుంది. కానీ ఒక రూమ్లో డయాగ్నల్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ బాక్స్ కదా, ఈ చివరి నుంచి రూమ్లో ఉన్న గదిలో ఉన్న ఈ చివరికి అనమాట. ఓకేనా? ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న చివరి నుంచి రైట్ సైడ్ ఇంకో మూలకు అనమాట. సో దీన్ని మనం రాసుకోవాలంటే విడిగా ఒక ట్రయాంగిల్ ఫామ్లో ఇలా రాసుకోవాలి. సో దీనికి హైట్ ఎంత అవుతుంది? ఏ. కాబట్టి ఇక్కడ ఏ రాశాను. బేస్ ఏమవుతుంది? బేస్ వచ్చేసి కింద ఫ్లోర్లో ఉన్న స్క్వేర్ యొక్క డయాగ్నల్. ఫ్లోర్లో ఉన్న స్క్వేర్ యొక్క డయాగ్నల్. సో ఇక్కడ సైడ్ ఏ అయినప్పుడు డయాగ్నల్ ఎంత అవుతుంది? √2a అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఈ విధంగా ఫామ్ అయిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపాట్న్యూసే మనకి కావాల్సిన డయాగ్నల్. కాబట్టి దీన్ని డీతో గుర్తుపెట్టాను. ఇప్పుడు డయాగ్నల్కి ఫార్ములా ఏమవుతుంది? హైపాట్న్యూస్ మనకు ఫార్ములా కావాలంటే పైథాగరస్ థియరం ప్రకారం a² + √2a హోల్ స్క్వేర్. అంతేనా? దాని అర్థం ఏంటి? డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థియరం కదా, హైపాట్న్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? a² + √2a అంటే 2a² అవుతుంది. మొత్తం కలిపితే 3a². ఇదేంటిది? d² వాల్యూ. కానీ మనకు కావాల్సింది d వాల్యూ. d ఈజ్ ఈక్వల్స్ టు √3a² అంటే √3a బయటకు వచ్చేస్తుంది కాబట్టి √3a అనేది మనకి క్యూబ్లో డయాగ్నల్ యొక్క ఫార్ములా. సో కావాలంటే మీరు ఒకసారి వాల్యూస్ ఇచ్చి కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూబాయిడ్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా క్యూబాయిడ్ అంటే ఏంటి? రెక్టాంగిల్స్ ఫామ్లో ఉంటుంది. సో ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా మనకు తెలిసి ఉండాలి. రెక్టాంగిల్ ఏరియా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అంతేనా? ఇప్పుడు మనం వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ అంటే ఏం చెప్పాను నేను? బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పాను. అవునా? బేస్ ఏరియా ఏంటి ఇక్కడ? బేస్ అనేది రెక్టాంగిల్, ఒక లెంగ్త్ బ్రెడ్త్ ఉంది కాబట్టి L ఇంటూ B. అవునా? బేస్ ఏరియా ఇంటూ హైట్. హైట్ వాల్యూ ఎంత? h ఇచ్చారు. సో ఇంటూ హైట్ h. సో వాల్యూమ్ అంటే ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట క్యూబాయిడ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఈ సర్ఫేస్ ఏరియా చూద్దాం. 2 రకాల ఏరియాలు కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మన చుట్టూ ఉన్న గదిలో మన చుట్టూ ఉన్న గోడల యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా. కాకపోతే ఇక్కడ గోడలు రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. సో అలాగా ఈ గోడ వచ్చేసి లెంగ్త్ హైటు మాత్రమే ఉన్నాయి. అవునా? దాని ఏరియా ఎంత? L ఇంటూ h. అదేవిధంగా వెనక వైపు ఒక గోడ ఉంటుంది కదా, కాబట్టి దాని ఏరియా ఎంత? ప్లస్ ఇంకో L ఇంటూ h. ఇంకో మిగిలిన 2 గోడలు ఏంటి? ఒకటి B ఉంటుంది, ఇంకొకటి h ఉంటుంది. కాబట్టి ప్లస్ B ఇంటూ h. అదేవిధంగా ఇటువైపు ఉంది కదా ఇంకో గోడ, దానికి కూడా మనకి ఏరియా వచ్చేసి B ఇంటూ h. సో మొత్తం కలిపారంటే 2 ఇంటూ మనకి LH, అలాగే 2 ఇంటూ BH. సో 2ని hని కామన్ తీసేస్తే 2h ఇంటూ L ప్లస్ B అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏం చెప్పాను? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మన ఫ్లోర్ ఏరియా మరియు రూఫ్ టాప్ ఏరియాని యాడ్ చేయమన్నాను. అంతేనా? సో లాటరల్ సర్ఫేస్ ఏరియా మనకి ఏమొచ్చింది? 2LH విడిగా రాసుకుందాం ప్లస్ 2BH. సో మనకి ఫ్లోర్ ఏరియా ఎంత? L ఇంటూ B. అవునా? అలాగే రూఫ్ టాప్ ఏరియా ఎంత? అది కూడా మనకి చూడండి టాప్లో కూడా L ఇంటూ B. సో వీటన్నిటిని కలిపితే మనకి 2 కామన్ తీసేస్తారంటే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. ఇలా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ డయాగ్నల్ నేర్చుకుందాం. సో డయాగ్నల్ వచ్చేసరికి ఏం చెప్పాను? మన బేస్లో ఉన్న అంటే మన ఫ్లోర్ మీద ముందు ఒక డయాగ్నల్ ఉండాలి. ఆ డయాగ్నల్కి హైట్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. బేస్లో ఉన్న డయాగ్నల్ మనకి ఈ విధంగా ఉంటుంది, హైట్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపే లైనే అంటే ఈ హైపాట్న్యూసే మనకి కావాల్సిన డయాగ్నల్ అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను హైట్ h. సో బేస్లో ఉన్న ఫ్లోర్ యొక్క డయాగ్నల్ ఏంటి? √L² + B². ఇది L అయినప్పుడు ఇది B అయినప్పుడు రెక్టాంగిల్ ఏ మనకి డయాగ్నల్ ఫార్ములా తెలుసు కదా, √L² + B². సో ఇది L² + B². హైట్ వచ్చేసి మనకి h. ఇప్పుడు డయాగ్నల్కి పైథాగరస్ థియరం ఫార్ములా వేస్తే d² = h² +
ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ది రూట్లో ఉంది కదా, స్క్వేర్ చేసి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో డి ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేరే అనుకుందాం. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఫైనల్గా మనకి డి వాల్యూ ఏమొస్తుంది, రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఈ విధంగా మనకి డయాగ్నల్ ఫార్ములా వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారంటే ఎప్పటికీ ఫార్ములాస్ మర్చిపోవడం అంటూ జరగదు. నెక్స్ట్ ఇప్పుడు సిలిండర్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. సో సిలిండర్లో మనకేముంటుంది, ఒక సర్కిల్ షేప్ ఉంటుంది కాబట్టి సర్కిల్ ఏరియా తెలియాలి. ఎంత, సర్కిల్ ఏరియా πr స్క్వేర్. అలాగే పెరీమీటర్ ఎంత, 2πr. ముందు ఈ రెండు విషయాలు అయితే మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, రేడియస్ అనేది r అనుకున్నప్పుడు. సో ఇప్పుడు మనకి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ అంటే ఏం చెప్పాను, బేస్ ఏరియా, బేస్లో ఏ షేప్ ఉందో దాని ఏరియా ఇంటూ హైట్ అన్నాను, అవునా. ఇక్కడ బేస్ ఏరియా ఏంటి, బేస్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి బేస్ ఏరియా πr స్క్వేర్ ఇంటూ హైట్. హైట్ అంటే హెచ్. దీని అర్థం ఏంటి, ఇలాంటి సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చుకుంటూ వెళ్ళారు. ఎంత దూరం పేర్చుకుంటూ వెళ్ళారు, హెచ్ అనే హైట్ వచ్చేంత వరకు పేర్చుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఒక్కొక్క సర్క్యులర్ డిస్క్ యొక్క ఏరియాని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి మనకి ఫార్ములా జనరేట్ అయింది. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి అంటే πr స్క్వేర్ హెచ్ అనమాట. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, మన కింద గ్రౌండ్ యొక్క ఏరియా, రూఫ్ టాప్ యొక్క ఏరియాని తీసేసి మిగతా మన చుట్టూ ఉన్న ఏరియాని మనం రాయాలి. సో మన చుట్టూ ఉన్నది ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సో సర్కిల్ షేప్లో ఉన్నప్పుడు దాని ఏరియా ఎంత, పెరీమీటర్ అవుతుంది. అప్పుడు అది పెరీమీటర్ అవుతుంది, అంతేనా. మనకు కావాల్సింది ఆ గోడ పెరీమీటర్ కావాలి. ఆ పెరీమీటర్ వాల్యూ ఎంత మనకి, 2πr, అంతేనా, 2πr. సో ఈ 2πr అనే డిస్క్ల రింగులు అనుకోండి, రింగ్ షేప్లో ఉంది కదా, అలాంటి రింగులు ఒకదాని మీద ఒకటి ఇలా హెచ్ దూరం పేర్చుకుంటూ వెళ్ళారు. సో దాని అర్థం ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు పెరీమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఇది మీకు క్యూబ్లో కూడా ఇదే వర్కౌట్ అవుతుంది. సో దీని అర్థం ఏంటి, 2πrh. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాను, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా మరియు రూఫ్ టాప్ ఏరియా యాడ్ చేయమన్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 2πrhకి బేస్ ఏరియా ఎంత, πr స్క్వేర్. రూఫ్ టాప్ కూడా మనకి సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఇంకో πr స్క్వేర్. మొత్తం కలిపితే 2πrh ప్లస్ 2πr స్క్వేర్. సో 2πr కామన్ తీసేసినట్లయితే r ప్లస్ హెచ్ మిగులుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా వచ్చేసి 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఈ విధంగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఫార్ములాస్ అస్సలు మర్చిపోరు. నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్ అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి, సర్కిల్ గుర్తు రావాలి. సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి. సో సర్కిల్లో మనకి ఫార్ములాస్ ఏంటి, πr స్క్వేర్ అనేది ఏరియా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ వచ్చేసరికి 4/3 πr³ అనేది మనకి స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా. అదే ఏరియా అంటే ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటూ ఏముండవు, మొత్తం ఒకటే సర్ఫేస్ ఏరియా అన్నమాట. దీన్ని ఒకటే సర్ఫేస్ ఏరియా, రెండు రకాలు ఉండవు. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. d/dx ఆఫ్ 4/3 ఇంటూ πr³ చేసినట్లయితే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, పై కూడా బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి. ఇంకేం మిగులుతుంది, d/dx ఆఫ్ r³. దీనికి వాల్యూ ఎంత, 4/3 ఇంటూ π ఇంటూ r³ డిఫరెన్షియేషన్ చేస్తే 3r స్క్వేర్ అవుతుంది. సో 3 క్యాన్సిల్ చేసేస్తే మనకి 4πr స్క్వేర్ వస్తుంది. సో ఈ విధంగా మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా కాన్సెప్ట్ మనం యాడ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ స్పియర్ మొత్తం లేదు, సగమే ఉందనుకోండి, ఈ పార్ట్ ఒక్కటే ఉంది. దీన్ని మనం ఏమంటాం, హెమీస్పియర్ అంటాం. సో హెమీస్పియర్లో మనకి వాల్యూమ్ ఏమవుతుంది, సగం అవుతుంది. అంటే 4/3 πr స్క్వేర్ బై 2. దాని అర్థం ఏంటి, 2/3 πr స్క్వేర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ కానీ సర్ఫేస్ ఏమవుతుంది, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. స్పియర్ని మధ్యలో కట్ చేసినప్పుడు బేస్లో మనకు ఒక పెద్ద సర్కిల్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అప్పుడు మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ షేప్లో ఉండేదానికి దీంట్లో సగం ఉంటుందంటే 2πr స్క్వేర్ ఉంటుంది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి
లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది కదా, దాని ఏరియా కూడా యాడ్ చేయండి, పై ఆర్ స్క్వేర్. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 3πr² అవుతుంది. ఇది ఎందులో? హెమీస్పియర్లో. బాగా గుర్తుపెట్టుకోండి, హెమీస్పియర్లో. సో స్పియర్ ఫార్ములా, హెమీస్పియర్ ఫార్ములా కూడా మనం ఇప్పుడు కవర్ చేసేసాం. నెక్స్ట్ కోన్కి సంబంధించి చూద్దాం. కోన్ అంటే ఏం లేదు, ఒక సిలిండర్ ఉంది కదా, ఆ సిలిండర్ షేప్ని ఈ విధంగా మనం కట్ చేసినట్లయితే అదొక కోన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది. సిలిండర్ ఫార్ములానే సమానంగా మనకి కోనుకు కూడా ఉంటుంది, చిన్న లాజిక్తో. సో ఇక్కడ మనకి టర్మ్స్ ఏంటి? బేస్ రేడియస్ r, హైట్ అనేది h, నెక్స్ట్ ఇది స్లాంట్ హైట్ అంటాం. ఈ ఎల్ అనే దాన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. సో ఇది మూడు కలిపితే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, చూసారా? సో ఇలాగా బేస్ r, హైట్ h, స్లాంట్ హైట్ l. సో మనకి స్లాంట్ హైట్కి ముందు ఫార్ములా తెలియాలి. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు h² + r²√. ఇది పైథాగరస్ థియరం ప్రకారం ఎల్ వాల్యూ తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? వాల్యూమ్. వాల్యూమ్ వచ్చేసరికి మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. సో సిలిండర్కి వాల్యూమ్ ఎంత మనకి? 1/3 ఇంటూ πr²h. సో మనకి సిలిండర్కి ఏ ఫార్ములా అయితే ఉందో ఆ ఫార్ములా వేసేసి ముందర 1/3 పెట్టేస్తే మనకి కోన్ యొక్క వాల్యూమ్ వస్తుంది. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఏం చెప్పాము? ½ ఇంటూ ఫార్ములా దీనికి ½ ఇంటూ బేస్ పెరీమీటర్, మనకి బేస్ ఏదైతే ఉందో దాని పెరీమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. సో ఇక్కడ ½ ఇంటూ బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కదా, సర్కిల్కి పెరీమీటర్ మనకి 2πr, 2 క్యాన్సిల్ అయిపోద్ది, స్లాంట్ హైట్ l. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ మనకి πrl అని వస్తుంది. దీన్ని ఇంకా టెక్నిక్గా గుర్తుపెట్టుకోవడానికి మీరు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, పెర్ల్ అంటే ముత్యం కదా. సో సింపుల్గా ఈ పెర్ల్ అనే ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది చూడు, దీన్ని మొత్తం కలిపి చదవండి, πrlని కలిపి చదివితే పెర్ల్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. సో ఇలా కూడా మీరు లాటరల్ సర్ఫేస్ ఏరియా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా రాసుకొని దానికి బేస్ ఏరియా యాడ్ చేయడం ప్లస్ టాప్ ఏరియా యాడ్ చేయడం. మనకి ఇక్కడ టాప్లో ఏమీ లేదు, చూసారా? కోన్లో ఒక చిన్న పాయింట్ తప్పితే ఇంకేమీ లేదు, కాబట్టి టాప్ ఏరియా ఉండదు దీనికి. సో బేస్ ఏరియా ఒకటి యాడ్ చేస్తే చాలు. సో πrlకి బేస్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి πr² యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ πr కామన్ తీస్తే πr ఇంటూ r + l. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇన్ ఏ కోన్. సో ఇవి సరిపోతాయి మనకి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే మనం కోన్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పిరమిడ్ అంటే ఏం లేదు, కోన్ మాదిరే ఉంటుంది. కోన్ మనకి ఎలాగైతే కింద ఒక బేస్ ఉండి పైకి ఇలాగ ట్రయాంగిల్ లాగా వెళ్తుందో అదేవిధంగా పిరమిడ్కి కూడా కింద ఒక బేస్ ఉంటుంది. కాకపోతే ఆ బేస్ మనకి రకరకాల బేసెస్ ఉండొచ్చు, స్క్వేర్ బేస్ ఉండొచ్చు, రెక్టాంగిల్ బేస్ ఉండొచ్చు, హెక్సాగన్ బేస్ ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, కానీ ఫార్ములా మాత్రం ఒకటే రకంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను స్క్వేర్ బేస్ తీసుకున్నాను. సో స్క్వేర్ తీసుకున్నప్పుడు మనకి స్క్వేర్ ఏరియా ఎంత అవుతుంది? a² అవుతుంది, మరియు పెరీమీటర్ ఎంత అవుతుంది? 4a. వాల్యూమ్ వచ్చేసరికి మనకి ఏం చెప్పాను? 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ 1/3 ఇంటూ బేస్ ఏరియా స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి a² ఇంటూ హైట్ అనేది h కాబట్టి ఇంటూ h, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ a²h అనేది మనకి ఇక్కడ వాల్యూమ్కి ఫార్ములా. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ బేస్ పెరీమీటర్ ఇంటూ స్లాంట్ హైట్, అవునా? సో ½ ఇంటూ బేస్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి బేస్ పెరీమీటర్ ఎంత అవుతుంది? 4a అవుతుంది. నెక్స్ట్ స్లాంట్ హైట్ అంటే మనం ఇక్కడ l అనుకున్నాం. సో l అనుకున్నప్పుడు టోటల్ మనకి 2 ఇంటూ a ఇంటూ l. సో l వాల్యూ ఏంటో కూడా చెప్తాను. టోటల్ సర్ఫేస్ ఏరియా రాశాక చూద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా మరియు టాప్ ఏరియా చేయాలి. టాప్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం ఉండదు. సో ఇంకా మనకి మిగిలింది ఏంటి? 2al ప్లస్ బేస్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి a². సో ఇందులో మనం ఏ కామన్ తీయొచ్చు లేదా అలా అయినా వదిలేయచ్చు. 2a ఇంటూ
2 కాదు, ఏ కామన్ తీస్తే 2l ప్లస్ ఏ. సో ఎలా తీసుకున్నా వస్తుంది. ఇప్పుడు మనం ఎల్కి ఫార్ములా అడిగాం కదా, సో ఎల్కి ఫార్ములా చూద్దాం. ఇక్కడ ఎల్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో వీటికి మిగతా సైడ్స్ ఏంటి చూసారా, గ్రీన్ కలర్లో ఒక ట్రయాంగిల్ గీసాను, మళ్ళీ గీస్తున్నాను. ఇది ఎల్ అనేది స్లాంట్ హైటు, హెచ్ అనేది మొత్తం ఈ పిరమిడ్ యొక్క హైటు. ఇక్కడ బేస్ అనేది ఏలో సగం అవుతుంది, సైడ్లో సగం అవుతుంది, a/2. ఇప్పుడు ఫార్ములా ఏంటి, l² = h² ప్లస్ a/2 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎల్ వాల్యూ వస్తుంది. వన్స్ ఎల్ వాల్యూ వచ్చిందంటే రెండు లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఫార్ములాస్ అన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడిగారు, ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇచ్చారు, 343 సెంటీమీటర్స్ క్యూబ్ వాల్యూమ్ ఇచ్చారు, మనకి ఎడ్జ్ కనుక్కోమంటున్నారు. ఎడ్జ్ అంటే నథింగ్ బట్ సైడ్ అనుకుందాం. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్. దీనికి వాల్యూ ఎంత ఇచ్చారు, మనకి 343 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. సో ఏ క్యూబ్ వాల్యూ 343 అంటే ఏ = క్యూబ్ రూట్ ఆఫ్ 343. సో 343 దేనికి క్యూబ్ రూటు, 7 క్యూబ్ వాల్యూ 343 కాబట్టి మనకి ఇక్కడ ఈ క్యూబ్ రూట్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ మనకి 7 వస్తుంది. క్యూబ్స్ కూడా మీరు కనీసం 20 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి, 50 వరకు స్క్వయర్స్ నేర్చుకోవాలి, అప్పుడే మీకు ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ స్పెసిఫిక్గా లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేయకపోతే దాని అర్థం టోటల్ సర్ఫేస్ ఏరియానే మనం తీసుకోవాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, మనకి 6a² అవుతుంది, అవునా. ఇక్కడ మొత్తం 2 కండిషన్లు ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఒకటి, సెకండ్ కండిషన్ ఒకటి. ఫస్ట్ కండిషన్లో సైడ్ మనం 10 అనుకుందాం. సెకండ్ కండిషన్లో సైడ్ ఎంత, 10% పెంచారంట. సో 10లో 10% అంటే ఎంత, 1. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి మనకి సైడ్ 11 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకేంటి 6a², 6 ఇంటూ a² అంటే 10² 100. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6 ఇంటూ 11² అంటే మనకి 121. సో ఇక్కడ రెండిటి వాల్యూ ఎంత, ఇక్కడ 600, సెకండ్ కేసులో 6తో మల్టిప్లై చేస్తే 6 1 6, 6 2 12, 6 1 726. మనల్ని అడిగింది ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ పర్సంటేజ్ రూపంలో అడిగారు. అప్పుడేంటి, ఈ రెండింటికి మైనస్ చేసుకోండి, 126 డివైడెడ్ బై దీంతో కంపేర్ చేయాలి కాబట్టి 600 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్, 6 2s 6 1s. సో 21% మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 10% సైడ్ ఇంక్రీజ్ చేస్తే 21% ఆప్షన్ 3 టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఇది చూడండి, ఇఫ్ ది మెజర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఆర్ 8, 6, 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, వాల్యూమ్ కనుక్కోమన్నారు. సో వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్కి ఫార్ములా వచ్చేసి L ఇంటూ B ఇంటూ హెచ్. సో దీన్ని మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 32 ఇంటూ 36 ఇంటూ 44 ఇచ్చారు. సో ఇట్ ఈజ్ మెల్టెడ్ అండ్ సాలిడ్ బాల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది మెటీరియల్. సో ది నెంబర్ ఆఫ్ బాల్స్ విల్ బీ. ఇలాంటి మోడల్స్ అన్నీ ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్స్. ఇక్కడ ఏం చేశారు, ఒక క్యూబాయిడ్ ఉందంట. సో ఆ క్యూబాయిడ్ని బాగా కరిగించేసి చిన్న చిన్న స్పెరికల్ బాల్స్ చేశారంట. సో ఇలా చేసినప్పుడు దీన్ని కరిగించిన ద్వారా ఇలాంటి బాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అన్నారు, మెజర్మెంట్స్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి, ఈ రెండిటి యొక్క వాల్యూమ్ని మనం ఈక్వేట్ చేసుకోవాలనేది మనకు రావాల్సిన ఐడియా. సో ముందుగా మొదటి దాని వాల్యూమ్ ఎంత, 32 ఇంటూ 36 ఇంటూ 44, L ఇంటూ B ఇంటూ హెచ్, అంతే కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి స్పియర్స్ ఎన్ని ఫామ్ అయ్యాయో మనకు తెలియదు, అదే కనుక్కోమన్నారు కాబట్టి దాన్ని N అనుకుంటాం. ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి ఫార్ములా ఎంత, 4/3 పై r³. ఇక్కడ r వాల్యూ మనకి 12 ఇచ్చేశారు, r = 12 ఇచ్చారు. సో r³ అంటే 12³ అంటే 12ని 3 టైమ్స్ రాసుకుంటున్నా క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడానికి. సో ఇంకేముంది, ఇంక క్యాన్సిల్ చేయడమే కదా. ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేస్తున్నా, 3 4s. నెక్స్ట్ ఈ 4ని ఈ 44తో చేస్తే 4 1s 4 1s. నెక్స్ట్
ఈ 4ని ఈ 32తో చేస్తే 4 8s. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటారండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి, మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ 12 టేబుల్తో 12 2s 12 3s. ఇంకేం మిగిలింది? 12 మిగిలింది. 12 వచ్చేసరికి 4 3s 12, 4 2s 8. నెక్స్ట్ ఇటువైపు 3 ఇటువైపు 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మిగిలిన టర్మ్స్ అన్నీ రాసుకుందాం. ఏం మిగిలాయి? ఇటువైపు 2 × 11 మిగిలింది, ఇటువైపు n × π మిగిలింది. సో పైని మనం ఏం రాసుకోవచ్చు? 22/7 రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 11తో క్యాన్సిల్ చేస్తే 11 2s 22. ఇక్కడ ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే n వాల్యూ మనకి 7 వస్తుంది. ఆప్షన్ 4. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, మనకు చూడాల్సింది ఈ రెండింటిని వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలనే థాట్ రావడం మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది సిలిండర్ గురించి. ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 110 cm² ఇచ్చేశారు. నెక్స్ట్ హైట్ ఈజ్ 5 cm అని కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? వాట్ విల్ బీ ది డయామీటర్ అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, డయామీటర్, రేడియస్ కాదు అడిగింది. కాబట్టి మనం రేడియస్ కనుక్కొని దాన్ని 2 × r వేస్తేనే మనకి డయామీటర్ వస్తుంది. సో మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? బేస్ యొక్క పెరిమీటర్ ఇంటూ హైట్, అంతేనా? బేస్ ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి 2πr ఇంటూ హైట్. దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 110 ఇచ్చారు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. 110 = 2 × π వాల్యూ 22/7 ఇంటూ ఇక్కడ మనకి రేడియస్ తెలియదు కాబట్టి r ఇంటూ హైట్ h = 5 కదా. ఇప్పుడు 11తో క్యాన్సిల్ చేస్తే 11 2s 11 10s. నెక్స్ట్ ఇక్కడ 5 2s 10, ఈ 10 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి మనకి? ఈ 7 ఇటు వెళ్తే 7, 2 ఇటు వెళ్తే డినామినేటర్లో 7/2 = r. సో r వాల్యూ మనకి 7/2 వచ్చింది, కానీ మనకు కనుక్కోమనేది d అంటే ఎంత? 2r అంటే 2 × r వాల్యూ 7/2 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి డయామీటర్ మనకి 7 cm వస్తుంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్ అనమాట. లెట్ A and B బి 2 cylinders. A and B అనేటివి 2 సిలిండర్స్ అంట, ఓకేనా? కానీ డిఫరెన్స్ ఏంటి? ఒకటి సన్నగా ఉండొచ్చు, ఒకటి పొడవుగా ఉండొచ్చు, కానీ షేప్ మాత్రం సిలిండర్ షేప్. సచ్ దట్ కెపాసిటీ ఆఫ్ A ఈ సేమ్ యాజ్ కెపాసిటీ ఆఫ్ B. ఇవి షేపులు మారినా కూడా వీటిల్లో పట్టే మోతాదు అంటే వీటి వాల్యూమ్స్ ఒకటే అని ఇక్కడ అర్థం అనమాట. ది రేషియో ఆఫ్ ది డయామీటర్స్ ఆఫ్ A and B ఈజ్ 1:4. సో డయామీటర్ రేషియో ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? హైట్స్ రేషియో కనుక్కోమన్నారు. సో ముందు వాల్యూమ్ని ఈక్వల్ చేద్దాం. V1 రేషియో మనకి V2 రేషియోతో ఈక్వల్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత? πr² ఇంటూ h. దీన్ని R1 H1 అనుకుందాం. అదేవిధంగా ఇటువైపు πr² ఇంటూ h, ఇది R2 H2 అనుకుందాం. సో పై మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి డయామీటర్ రేషియో అంటే డయామీటర్ అంటే ఏంటి? d1:d2 మనకి 1:4 ఇచ్చారు. సో డయామీటర్ అంటే ఎంత? 2 × రేడియస్ కదా. సో 2 × రేడియస్ అనుకున్నా కూడా 2 క్యాన్సిల్ అయిపోయినా కూడా మనకి రేషియో అయితే ఏం మారదు కాబట్టి 1:4 ఉంటుంది. అప్పుడు ఏంటి? R1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, R2 ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో R1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² × h1 = 4² × h2. ఇదేమవుతుంది? h1 = 16 h2. మనకు కావాల్సింది ఏంటి? h1 / h2 = 16/1. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2. ది రేషియో ఆఫ్ ది హైట్స్ ఆఫ్ A and B అని అడిగినప్పుడు 16:1 అనేది ఆన్సర్. ఇక్కడ వచ్చేసరికి ఏ సిలిండ్రికల్ రోలర్ మేడ్ ఆఫ్ ఐరన్ 1 to 1.2 meter long. Its internal radius 24 centimeters and the thickness of the iron sheet used is 15 centimeters. What is the mass of the roller if 1 centimeter cube of iron has 8 grams mass అన్నారు. సో ఇది మనకి ముందుగా సిలిండర్ షేప్లో ఉంది కాబట్టి సిలిండర్ ఫార్ములాస్ అన్నీ మనం రెడీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు. ఇది ఒక రోలర్ అంట. రోలర్ అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుందన్నమాట. సో మనకి థిక్నెస్ ఇచ్చారు. ఈ థిక్నెస్ అంటే ఈ వాల్యూ అన్నమాట. ఇదంతా కూడా మనకి మెటల్ ఉంటుంది, దీని థిక్నెస్ ఇచ్చారు.
నెక్స్ట్ మనకి లెంగ్త్ ఇచ్చారు, 1.2 మీటర్స్ లెంగ్త్ ఉండే రోలర్ అని కూడా మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఈ మాస్కి గ్రామ్స్కి ఫార్ములా మనం లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని విడిగా రాస్తాను చూడండి. ఇలా ఉన్నప్పుడు మనకి ఇంటర్నల్ రేడియస్ అనే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఎక్స్టర్నల్ రేడియస్ అంటే ఇక్కడి నుంచి మొత్తం డిస్టెన్స్ అనమాట. సో ఇంటర్నల్ రేడియస్ ఎంత ఇచ్చారు మనకి, 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది మొత్తం ఎక్స్టర్నల్ రేడియస్ అంటే థిక్నెస్తో కలుపుకుంటేనే ఎక్స్టర్నల్ రేడియస్. థిక్నెస్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 15 ఇచ్చారు. కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి ఇంటర్నల్ రేడియస్ వాల్యూ 24, ఎక్స్టర్నల్ రేడియస్ వాల్యూ వచ్చేసి 24 + 15 39. ముందు ఈ రెండు వాల్యూస్ తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూమ్కి ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ జనరల్గా సిలిండర్కి ఫార్ములా ఏంటి, πr² × h. కానీ ఇక్కడ మధ్యలో మనకి హోల్ లాగా ఉంది కాబట్టి మనకి ఏరియా మారిపోతుంది. ఏమవుతుంది, బేస్ ఏరియా π × R² - స్మాల్ r² అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఇది హోల్ కాబట్టి దీనికి ఏరియా ఏం ఉండదు, మాస్ ఉండదు. ఇంటూ హెచ్ మారదు, హెచ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 22 / 7 ఇంటూ R అంటే 39² - స్మాల్ r అంటే 24² ఇంటూ హైట్ 1.2 మీటర్స్ అంటే ఏంది, నథింగ్ బట్ 120 సెంటీమీటర్స్. అన్నీ మనం ఒకే వాల్యూస్ రాసుకోవాలి, సెంటీమీటర్స్లోనే రాసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 22 / 7 ఇంటూ ఇదేం ఫామ్లో ఉంది, a² - b². అంటే మనం a + b ఇంటూ a - b ఫామ్లో రాసుకోవాలి. 39 + 24 వచ్చేసి 63 ఇంటూ 39 - 24 అనేసరికి 515 ఇంటూ 120. సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 9s 60. మొత్తం ఇప్పుడు మల్టిప్లై చేసామంటే మనకి 113,400 ఇంటూ π అలాగే ఉంటుంది కదా. మనకు ఆప్షన్స్లో పై క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి పైన అలాగే ఉంచేస్తే మనకి 113,400 అనేది మనకి వాల్యూమ్గా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఫైనల్గా మనల్ని మాస్ కనుక్కోమన్నారు. మాస్కి ఫార్ములా ఏంటి అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో వాల్యూమ్ వాల్యూ 113,400 π ఇంటూ డెన్సిటీ అంటే ఎంత, 8 g/cm³ కాబట్టి 8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 907200 π గ్రామ్స్ వస్తుంది. మనకి క్వశ్చన్లో మనకి కేజెస్లో ఇచ్చాడు కాబట్టి, కేజెస్లో కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని మనం 1000తో డివైడ్ చేస్తే కేజెస్ వచ్చేస్తుంది. అంటే ఎంత, 907.2 π కేజెస్ అనేది మనకి ఇక్కడ మాస్ అవుతుంది. సో ఇది చాలా లెంగ్తీ బిట్టు, మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి డిఫికల్టీ లెవెల్లో. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి, ది రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ 2 కోన్స్ ఈజ్ 5:6. అంటే 2 కోన్లు ఉన్నాయంట. 2 కోన్లు ఒకేలాగైతే ఉండవు కదా, కాబట్టి ఇలా 2 కోన్లు ఉంటే వాటి రేడియస్ రేషియో R1:R2 వాల్యూ 5:6 ఇచ్చారు. నెక్స్ట్ వాల్యూమ్స్ రేషియో ఇచ్చారు, V1:V2 = 8:9 ఇచ్చారు. మనల్ని హైట్ రేషియో కనుక్కోమంటున్నారు. సో దానికి మనం ఏం చేయాలి, రెండిటి యొక్క వాల్యూమ్స్ని ఈక్వేట్ చేద్దాం. సో V1:V2 మనకి ఆల్రెడీ 8:9 అని తెలుసు. సో V1 / V2 = సో V1కి ఫార్ములా ఏంటి, కోన్లో 1/3 πr²h అంతేనా, 1/3 πr²h డివైడెడ్ బై 1/3 πr²h. ఇది R1 H1 అవుతుంది, ఇది R2 H2 అవుతుంది. కాన్స్టెంట్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా R1 ప్లేస్లో మనం 5 పెట్టాలి, అంటే 5² ఇంటూ H1 వాల్యూ తెలియదు కాబట్టి H1 డివైడెడ్ బై R2 ప్లేస్లో 6, అంటే 6² ఇంటూ H2 = 8 డివైడెడ్ బై 9. దీన్ని సాల్వ్ చేస్తే మనకి H1 ఇంటూ 25 డివైడెడ్ బై H2 ఇంటూ 36 = 8/9. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 4s 36. ఫైనల్గా H1 డివైడెడ్ బై H2 ఎంత వస్తుంది, 4 పైకి వెళ్తే 8 ఇంటూ 4, ఈ 25 ఇటు వస్తుంది కాబట్టి 25. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32:25. ఆప్షన్ 1. జస్ట్ ఈక్వేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఈ క్వశ్చన్లో మనకి హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 28 అని ఇచ్చారు. సో కోన్లో మనకి హైట్ వాల్యూ 28 ఇచ్చారు.
డయామీటర్ 42 అన్నారు. అప్పుడు రేడియస్ సగం 21 అవుతుంది. నెక్స్ట్ మనల్ని ఏమడిగారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్కి నేను మీకు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోమన్నాను, పర్ల్. ఇది గుర్తుపెట్టుకున్నారంటే పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. ఎల్ అంటే ఏంటి? స్లాంట్ హైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 21 ఇంటూ స్లాంట్ హైట్ ఎంత అవుతుంది మనకి? ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. హైట్ 28, రేడియస్ 21, ఎల్. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 28 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్. దీనికి ట్రిప్లెట్ ద్వారా చాలా ఈజీగా నేను హైపోటెన్యూస్ కనుక్కుంటాను చూడండి. ఎందుకని? ఇది 21, ఇది 28 కదా, 7 మల్టిపుల్స్లో ఉన్నాయి కదా, అప్పుడు 7 × 3 అని రాస్తా. ఇది 7 × 4 అని రాస్తా. అంటే దాని అర్థం ఏంటి? 3, 4, 5 అనేది మనకి ఒక ట్రిప్లెట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని కూడా మనం 7తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఎల్ వాల్యూ 35 వస్తుంది. కావాలంటే మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఎల్ వాల్యూ ఖచ్చితంగా 35 వస్తుంది. సో క్యాన్సిల్ చేసేస్తే 7 5 35, మనకి 22 × 21 × 5 మల్టిప్లై చేస్తే 2310 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2. ఇది కూడా క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉన్న చాలా సింపుల్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ ది హైట్స్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ అన్నారు. కోన్ మరియు రైట్ సర్క్యులర్ సిలిండర్. కోను సిలిండర్ యొక్క హైట్ రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? H1:H2 ఈజ్ ఈక్వల్స్ టు 8:9. నెక్స్ట్ ది రేషియో ఆఫ్ ది రేడియా ఇచ్చారు. అంటే R1:R2 ఈజ్ ఈక్వల్స్ టు 3:4. ఇక్కడ మొదటిది వచ్చి కోన్కి సంబంధించి, రెండోది వచ్చేసి సిలిండర్కి సంబంధించి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇచ్చారు మనకి. మనల్ని ఏం కనుక్కోమన్నారు? వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కోమన్నారు. సో సింపుల్గా వాల్యూమ్స్ రేషియో రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ కోన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనుకుందాం. సో కోన్కి వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఇది R1 H1 డివైడెడ్ బై సిలిండర్కి సింపుల్గా πr²h. ఇది R2, ఇది H2. కానీ క్వశ్చన్లో మనకి ఆల్రెడీ సిలిండర్ వాల్యూమ్ ఇచ్చేశారు 132. కాబట్టి ఈక్వేట్ చేసుకుంటున్నాను. కోన్ వాల్యూమ్ తెలియదు కాబట్టి x అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ దీన్ని క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. పై క్యాన్సిల్ అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 R1 ప్లేస్లో ఏం పెట్టాలి? 3, అంటే 3² 9 ఇంటూ H1 ప్లేస్లో 8 డివైడెడ్ బై R2 ప్లేస్లో మనకి 4, అంటే 4² 16 ఇంటూ H2 వచ్చేసి 9 ఈజ్ ఈక్వల్స్ టు x/132. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 3 3s 9, 8 2s 16, మళ్ళీ 3 3s 9, ఇకపోతే 2 × 3 6. ఈ 6తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 1s 6 2s 12, 6 2s 12. సో ఎక్స్ వాల్యూ 22 వచ్చింది. ఎక్స్ వాల్యూ కదా మనల్ని అడిగారు, నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఆప్షన్ 2. చూసారా, సింపుల్గా ఫార్ములాస్ తెలిసిన తర్వాత వాటిని ఎలా ఈక్వేట్ చేసుకోవాలో తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది 3D మెన్సురేషన్లో. ఇది ఇందాక ఆల్రెడీ రిపీట్ అయిన మోడలే. హౌ మెనీ స్పెరికల్ బాల్స్ ఈచ్ ఆఫ్ 2 సెంటీమీటర్స్ రేడియస్ కెన్ బీ మేడ్ అవుట్ ఆఫ్ ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబ్ ఆఫ్ 44 సెంటీమీటర్స్. ఏం లేదు, ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ని మనం కరిగించేసి స్పెరికల్ బాల్స్ లాగా చేసామంట. ఇందాక క్యూబాయిడ్ క్వశ్చన్ చేసాం ఇదే విధంగా మనం, అవునా? ఇప్పుడు క్యూబ్ క్వశ్చన్ వచ్చింది. సో రెండిట్లో ఏం చేయాలి? వాల్యూమ్స్ని ఈక్వల్ చేయాలి, అంతేనా? సో క్యూబ్కి వాల్యూమ్ ఎంత? a³ అంటే 44 కాబట్టి 3 టైమ్స్ రాస్తున్నా. ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని స్పియర్స్ ఫామ్ అయ్యాయో తెలియదు కాబట్టి n అనుకోండి. ఇంటూ స్పియర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 ఇంటూ పై ఇంటూ r³ r³ అంటే మనకి 2 ఇచ్చారు కాబట్టి 2 × 2 × 2. ఇంకేముంది, దీన్ని క్యాన్సిల్ చేసేసి ఆన్సర్ చేయడం. ఇక్కడ 2తో ఒక్కొక్క 44ని క్యాన్సిల్ చేస్తే మనకి ఇటువైపు 3 22లు మిగులుతాయి, అంతేనా? సో 22 × 22 × 22 ఈజ్ ఈక్వల్స్ టు n × 4/3 × 22 డివైడెడ్ బై 7. ఇక్కడ ఇంకో 22 క్యాన్సిల్. నెక్స్ట్ 2 2s 2 11s. మళ్ళీ అదేవిధంగా 2తో క్యాన్సిల్ చేస్తే
2 11s. ఇంకా ఇటు సైడ్ ఏం మిగిలింది 11 ఇంటూ 11 మాత్రమే మిగిలింది. ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ ఏం మిగిలింది n డివైడెడ్ బై 7 ఇంటూ 3. ఇప్పుడు n వాల్యూ ఏమవుతుంది మొత్తం 7 ఇంటూ 3ని కూడా అటు పంపించేస్తే 11 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 3. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 121 ఇంటూ 21 నథింగ్ బట్ 2541 ఆప్షన్ 4. సో క్యాన్సిలేషన్ కూడా చాలా కాంప్లికేషన్ లేకుండా చిన్న చిన్న క్యాన్సిలేషన్స్ చేసుకుంటా పోతే మీకు ఇలా సింప్లిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ ఇచ్చారు రేషియో, మనల్ని వాల్యూమ్ రేషియో కనుక్కోమన్నారు. సో ఇచ్చినట్టు ఈక్వేట్ చేసేయండి. ఏమి ఇచ్చారు సర్ఫేస్ ఏరియాని ఈక్వల్ చేశారు. సో వాటి రేషియో అలాగే రాద్దాం. సో సర్ఫేస్ ఏరియా మొదటిది ఎంత 4πr³ డివైడెడ్ బై 4πr³. ఇది R1 ఇది R2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 49:25 రేషియోలో ఉన్నాయంట. సో 4π క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది R² ఉంటుంది, ఏరియా కదా, ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేరే కాబట్టి R² ఉంటుంది. R1 డివైడెడ్ బై R2² ఈజ్ ఈక్వల్స్ టు 49/25. ఇదట్ వెళ్తే √49/25 అవుతుంది. సో మనకి R1 డివైడెడ్ బై R2 వాల్యూ 7/5. కానీ క్వశ్చన్లో మనల్ని వాల్యూమ్స్ రేషియో అడిగారు. వాల్యూమ్స్ రేషియో అంటే ఏంటి 4πr³ డివైడెడ్ బై 4πr³. R1 R2 4π క్యాన్సిల్ అయిపోతే మనకి 7³ డివైడెడ్ బై 5³ 7³ అంటే 343, 5³ అంటే 125. ఆప్షన్ 4 మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 1386 ఇచ్చారు. దెన్ వాల్యూమ్ కనుక్కోమన్నారు. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి స్పియర్కి మనకి 4πr² వాల్యూ 1386 ఇచ్చారు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి R వాల్యూ ఒకటి వస్తుంది. సో R వాల్యూ వచ్చిన తర్వాత మనం వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 4/3πr³. సో R వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూమ్ కనుక్కొని మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో డైరెక్ట్ ఫార్ములాస్ కూడా ఇచ్చేసాను. ఇది కూడా ఇందాక వచ్చిన మోడలే. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ లెడ్ బాల్స్ ఈచ్ విత్ డయామీటర్ ఆఫ్ 3 దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఏ స్పియర్. ఇందాక మనం ఒక క్యూబాయిడ్లో నుంచి స్పెరికల్ బాల్స్ చేసాం, తర్వాత ఒక క్యూబ్లో కరిగించి స్పెరికల్ బాల్స్ చేసాం, ఇప్పుడు ఒక స్పియర్ని కరిగించి స్పెరికల్ బాల్స్ చేయాలంటున్నారు. కాన్సెప్ట్ మాత్రం మారదు. కాన్సెప్ట్ ఏంటి వాల్యూమ్ ఈక్వల్ చేసుకోవడమే. సో మనకి వాల్యూమ్ స్పియర్ వాల్యూమ్ ఎంత 4/3πr⁴ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 n ఇంటూ n అంటే ఎన్ని స్పియర్స్ ఉంటాయో తెలియదు కాబట్టి n అనుకుంటాం. n ఇంటూ 4/3 ఇంటూ π ఇంటూ r⁴. సో 4/3π క్యాన్సిల్ అయిపోతే R1 అంటే ఏంటి మనకి పెద్ద స్పియర్ యొక్క రేడియస్, డయామీటర్ 21 అంటే రేడియస్ 21/2³ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఇక్కడ లెడ్ బాల్స్ యొక్క డయామీటర్ 3 అంటే రేడియస్ 3/2 అవుతుంది, 3/2³ దీని క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్గా చేయొచ్చు. n వాల్యూ ఏంటి 21/2 డివైడెడ్ బై 3/2³ అనుకోవచ్చు, అంతేనా. ఇది మొత్తం టర్మ్ ఇటు వెళ్ళిపోతే డినామినేటర్లోకి వస్తుంది కాబట్టి రెండింటికి కలిపి క్యూబ్ రాసుకుంటాం. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి, 3 7s. సో n వాల్యూ మనకి 7³ 7³ అంటే 343. చాలా సింపుల్గా క్యాన్సిలేషన్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ ప్రిజమ్ ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ అన్నారు. దాని సైడ్ కూడా మనకి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ వచ్చేసి 12√3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని వాల్యూమ్ కనుక్కోమంటున్నారు. మనకి ఇక్కడ ప్రిజమ్ అంటే ఏం లేదు, అది సిలిండర్ లాగే ఊహించుకోండి, సిలిండర్ లాగే ఉంటుంది. కాకపోతే సిలిండర్కి బేస్లో సర్కిల్, పైన రూఫ్ కూడా సర్కిల్ ఉంటుంది. ప్రిజమ్కి ఏంటంటే బేస్లో మనకి ఏది ఉంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ స్క్వేర్లో ఉంటే పైన కూడా స్క్వేర్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి బేస్ హెక్సాగన్ ఇచ్చారు కాబట్టి బేస్లోనూ హెక్సాగన్ ఉంటుంది, పైన రూఫ్లో కూడా మనకి హెక్సాగన్ అయితే ఉంటుంది. మనల్ని వాల్యూమ్ కనుక్కోమన్నారు. సో వాల్యూమ్ కనుక్కోవాలంటే సేమ్ సిలిండర్కి ఉపయోగించే ఫార్ములానే వేద్దాం. సిలిండర్కి ఏం చేసాం, వాల్యూమ్కి బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేసాం, అంతేనా. ఇక్కడ బేస్ ఏరియా ఏంటి హెక్సాగన్ యొక్క బేస్ ఏరియా.
సో హెక్సాగన్ అంటే ఏంటి? 6 1 2 3 4 5 6 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని దాన్ని 6తో మల్టిప్లై చేస్తే చాలు. సో 6 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కాబట్టి 6 ఇంటూ ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఏరియా ఎంత? √3/4 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే సైడ్ 5 కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ హైట్ మనకి 12√3 ఆల్రెడీ ఇచ్చేశారు. సో 12√3. సో బేస్ ఏరియా ఇంటూ హైట్. సో బేస్ ఏరియా వచ్చేసి మొత్తం ఈ వాల్యూ అంతా బేస్ ఏరియా, ఎందుకని 6 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 6 అంటే ఇప్పుడు 4 4 3 12 క్యాన్సిల్ చేసేద్దాం. 6 ఇంటూ √3 ఇంటూ 25 ఇంటూ 3√3. √3 మల్టిప్లై చేస్తే ఇంకో 3 వస్తుంది. కాబట్టి 6 ఇంటూ 3 ఇంటూ 25 ఇంటూ 3. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 1350 సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ 3. సో ఈ విధంగా మనం అన్ని 3D ఫిగర్స్ యొక్క వాల్యూమ్స్, ఏరియాస్, సర్ఫేస్ ఏరియాస్ ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా డయాగ్రామ్ ఎలా వేసుకొని దానికి సంబంధించిన ఈ విధంగా బేసిక్ ఫార్ములా నేర్చుకున్నామంటే ఒక్కొక్క ఫిగర్కి దానికి సంబంధించిన ఫార్ములాస్ రాసుకుంటే మనకి ఓవరాల్గా ఈజీగా గుర్తుంటాయి. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరియు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ కానీ బిట్స్ కానీ మెన్షన్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.